నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపా. ఓం శ్రీ గురుభ్యో నమః. 9వ శ్లోకం నుంచి ఆనందలహరిలో 13వ శ్లోకం వరకు కూడా అమ్మని భక్తుడు ఏ విధంగా ఆశ్రయించాలో అనేటువంటి విషయం శంకర్లు చెప్తున్నారు అనేది మనం ప్రస్తావించుకున్నాం. ఆ సందర్భంలో 9వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఏం చెప్పారు 9వ శ్లోకంలో? అమ్మ, నా సాధన మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నా మనస్సు లోలమానస, అటు ఇటు డోలాయమానంగా ఊగిసలాడే మనస్సు అమ్మ. అందుకని నేను నీ మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. అందుకని నా సాధన మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ మీద మాత్రం నువ్వు నాకు అనుగ్రహిస్తావు అనేటువంటి వాటి మీద మాత్రం నాకు చాలా నమ్మకం ఉందమ్మా అని 9వ శ్లోకంలో చెప్పాక, ఇప్పుడు 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారో ముందు శ్లోకం చూద్దాం. కృపాపాంగాలోకం వితరతరస సాధుచరితే నతే యుక్తోపేక్షామయి శరణదీక్షాముపగతే నచేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా విశేష సామాన్యై కథమితర వల్లీ పరకరై. కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే. సాధుచరితే అంటుందన్నమాట. అంటే సాధు అంటే కపటము లేనటువంటి, నడత కలిగినటువంటి, నిష్కపటమైనటువంటి తల్లి అనమాట. ఎటువంటి కపటం ఆ తల్లికి లేదు కదండి. ఆ తల్లి సాధుచరిత్ర అంటే సచ్చరిత్ర కలదు కదమ్మా నువ్వు. అందుకని అమ్మా, నీ కృపాదృష్టిని నాపై త్వరగా ప్రశంపజేయమ్మా. తరస వితర తరస అంటున్నారు. తరస అంటే ఏమిటో వెంటనే అనుకున్న వెంటనే నా మీదమ్మా ప్రశంపజేయమ్మా. నిన్ను శరణు కోరిన వారిని కరుణించేటువంటి కల్ప వల్లివి కదమ్మా నువ్వు. నన్ను మాత్రం ఉపేక్షించకమ్మా నువ్వు అని ఇక్కడ తరస అనే మాట, చక్కటి మాట ప్రయోగించారు కదండి. ఇక్కడ అడిగిందే తడవుగా వరాలు ఇచ్చేటువంటి కల్పవల్లి అని అర్థం అన్నమాట ఇక్కడ. అది నతే యుక్తోపేక్షామయి శరణదీక్షాముపగతే. నన్ను మాత్రం ఉపేక్షించకమ్మా. యుక్త ఉపేక్షామయి నా తే యుక్త ఉపేక్షామయి అని చెప్తున్నారు అన్నమాట. నన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించకమ్మా. ఎందుకంటే మయి శరణదీక్షాముపగతే, నేను నిన్నే పట్టుకున్నాను కదమ్మా. మరి నచేదిష్టం దద్యాదనుపదం అహో కల్పలతికా. పట్టుకున్న నేను ఎలాంటి వాడిని అయితేనంటమ్మా, నాకు భక్తి లేదు, నాకు సాధన సరైనది లేదు, నేనే ఒప్పుకున్నాను కదా. కానీ నేను ఎవరిని పట్టుకున్నాను? కల్పలతమ్మా. సపర్ణను పట్టుకోలేదు, అపర్ణను పట్టుకున్నానమ్మా నేను. ఏది అపర్ణ చిదానంద లతికని పట్టుకున్నానమ్మా. కల్పలతిక అంటున్నా చూసారా. అంటే నేను ఎలాంటి వాడినైనా సరే నేను పట్టుకున్నది కల్పలతను కనుక నువ్వు నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అంటే నాకు ఏమీ రాదు, నేను అల్పుణ్ణి అంగీకరిస్తున్నాడు. అంటే తన అల్పత్వాన్ని అంగీకరించడం దైన్యం అంటారు. భగవంతుడి దగ్గర కావాల్సింది అది. అలాగే అమ్మవారి మీద అనుగ్రహం, విశ్వాసం, దృఢమైనటువంటి విశ్వాసం అన్నమాట. అలా విశ్వాసం ఉండే దాన్ని ధైర్యం అంటారు. భక్తుడికి కావాల్సింది దైన్యము, ధైర్యము రెండూ ఉండాలన్నమాట. అంటే దైన్యం అంటే అహంకార రాహిత్యం. అలాగే అమ్మవారి మీద దృఢమైన విశ్వాసం. విశేష సామాన్యై కథమితర వల్లీ పరకరై. కల్పవల్లి అంటున్నా చూసారా. అంటే ఏంటి? కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి కదండి ఆ లత, కల్పలత. అందుకని అమ్మ, నువ్వు ఇయ్యకుంటే ఈ సామాన్యులతకి కల్పలతకి తేడా ఏముంటుందమ్మా? ఎన్నో లతలు ఉంటాయి, అందంగా కూడా ఉంటాయి. ఆ లతలకి నీకు తేడా ఏముంటుందమ్మా? నువ్వు వేయపోతేను. నువ్వు కల్పలతో కనుక నేను నిన్ను నమ్ముకున్నాను కనుక నువ్వు నన్ను అనుగ్రహించి తీరాలి అని గట్టిగా కరాఖండిగా దవాయిస్తున్నాడు భక్తుడు. చూసారా? ఇదంతా ఎవరైనా చెప్పారు?
శంకర భగవత్పాదులు ఆయనకు అవసరమైంది మనలాంటి సామాన్యుల దృష్టిలో పెట్టుకుని, మనలాంటి అల్పజ్ఞుల దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విధంగా అంటున్నారు అన్నమాట. కృపాపాంగాలోకం వితరతరసా సాధుచరితే నతే యుక్తోపేక్షామయి శరణదీక్షాముపగతే నేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతిక విశేష సామాన్యై కథమితర వల్లీపరకరై. ఇదే కొనసాగిస్తూ మనకి 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారో కూడా ఒక్కసారి మనం చూద్దాం. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే నిధాయాన్యన్నైవాశ్రిత మిహ మయా దైవతము మే తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం నిరాలంబో లంబోదరజని కమ్యామి శరణం. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే. అమ్మా అని చెప్తూ ఏమంటున్నారంటే చూడండి, ఇందులో ఒక శ్లోకాన్ని నుంచి ఇంకో శ్లోకానికి వెళ్తుంటే ఈ ఆశ్రయం అమ్మవారిని ఆశ్రయిస్తున్నటువంటి విషయంలో భక్తుని యొక్క భక్తి భావం ఎలా పరిణమిస్తుందో, ఎలా ఉప్పొంగుతుందో మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 9 నుంచి మనం చూస్తాం, 9, 10, 11 వచ్చినప్పుడు చూడండి, ఆ ఉమాదేవి నీ పాదపద్మములను మహింపై నాకు మహాంతమైన విశ్వాసం ఉంది, అదే మహాంతం విశ్వాసం అంటున్నారు సార్. అందుకే నేను నీ చరణ పంకే రోయుగే అంటే ఆ చరణ కమలాన్ని పట్టుకున్నానమ్మా. ఇలాంటి దృఢ విశ్వాసానికి శ్రద్ధ అని పేరు అన్నమాట. అటువంటి దృఢమైనటువంటి విశ్వాసం అమ్మ మీద ఉంది భక్తుడికి. తర్వాత నిధాయాన్యన్నైవాశ్రిత ఇహ మయా దైవతము మే. అమ్మా నీ పాదం తప్ప నేను నేను వాటిని ఆశ్రయించడం లే కదమ్మా. నిధాయ అన్నారు అంటే నిశ్చయంగా అత్యంత విశ్వాసంతో నమ్మకంగా నీ పాద పద్మాలపై దృఢ విశ్వాసం ఉంచుతున్నానమ్మా. అటువంటి విశ్వాసం అది ఎటువంటిది? మహాంతం విశ్వాసం అని చెప్పారు కదండి. అన్యన్నైవాశ్రితమిహమయా, నిన్ను తప్ప ఇతర దేవతలను ఆశ్రయించదలుచుకోలేదమ్మా. ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం ఉంది, ఇంకే దేవతలు నాకు అక్కర్లేదు, నువ్వే నాకు అందరి దేవతలు నువ్వే అని చెప్తూ 3వ పదంలో ఉన్నారు. తదాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం. అయినా అమ్మా ఇంత చేసినా, ఇంత నేను నమ్మకం పెట్టుకున్నప్పటికీ కూడా నాపై నీకు దయ రాకపోతే నేను ఇంకెవరిని ఆశ్రయించగలనమ్మా? నువ్వు కరుణించకపోతే అమ్మా నా గతి ఏం కానమ్మా అంటున్నారు. చూసారా, అది వేదన, అది దైన్యం అంటే అనమాట. చూసారా అంటూ ఎంత చక్కటి మాట అంటున్నారో చూడండి. నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం. ఇది శంకర భగవత్పాదం తప్ప ఇటువంటి ప్రయోగం చేయలేరు. నిరాలంబో అంటున్నారంటే నేను ఎటువంటి ఆలంబన లేకుండానే అయిపోతానమ్మా, నిరాశ్రయుని అయిపోతానమ్మా, నాకు ఎటువంటి ఆసరా ఉండదు తల్లి నువ్వు కానీ కరుణించకపోతే అంటూ హే లంబోదర జనని అంటున్నారు. లంబోదరుని తల్లి అంటే వినాయకుడి తల్లి అన్నారు. ఏ ఆధారం లేని నన్ను ఎవరిని శరణ వేడుకోమంటావు తల్లి? నేను ఎవ్వరు నువ్వు కానీ కరుణించకపోతే నాకు ఎటువంటి ఆసరం ఉంటుందమ్మా, నాకు ఏ ఆసరం ఉండదు కదమ్మా అని చెప్పి ఇక్కడ ఈ చూసారా ఆ లంబోదర జనని అంటున్నారు. అండంలోనే అమ్మవారిలో ఉండే మాతృ వాత్సల్యం పొంగిపోతున్నమాట. ఆ మాట ఎప్పుడైతే అన్నమాట అంటే నీకు వినాయకుడు ఒక్కడైనా అమ్మ కొడుకు, నాలాంటి వాళ్ళందరూ కూడా నువ్వు నాకే తల్లివే కదమ్మా, నువ్వు జగన్మాతవే కదమ్మా నువ్వు అంటే నేను కూడా నీ కొడుకునే కదా. అందుకని ఆ వినాయకుడిని నువ్వు ఏ విధంగా కాపాడుతున్నావో, వినాయకుడిని ఏ విధంగా అయితే అనుగ్రహిస్తున్నావో, అందుకని నన్ను కూడా నువ్వు అనుగ్రహించమ్మా. లంబోదర జనని అంటే అమ్మవారిలో ఉండే మాతృ వాత్సల్యాన్ని ఏమైనా నమ్మి ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇదే భావన అండి మనకి చక్కగాను మన శంకర భగవత్పాద భవానీ అష్టకంలో శ్లోకం ఇక్కడ చెప్పుకుందామండి చక్కగా. న జానామి దానం న చ ధ్యాన యోగం న జానామి తంత్రం న చ స్తోత్ర మంత్రం న జానామి పూజాం న చ న్యాస యోగం గతిస్త్వం త్వమేకా భవానీ అంటూ శంకర చాలా బాగా చెప్తారు. దానిలో అష్టకం. మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే చూడండి, న జానామి దానం, నాకు దానం ఇవ్వడం తెలియదు, ధ్యానం తెలియదు, తంత్రం తెలియదు, స్తోత్రం తెలియదు, మంత్రం తెలియదు, పూజ తెలియదు, న్యాసం తెలియదు, ఏమీ తెలియదమ్మా, యోగం తెలియదు. కానీ అమ్మ గతిస్త్వం నువ్వే గతి త్వమేకా భవాని
భవాని నువ్వేనా గతి అనేటువంటి విషయం మాత్రం నాకు నమ్మకం ఉందమ్మా. చూసారా, ఏమీ తెలియదనే విషయం మాత్రం తెలుసు. అది కూడా గొప్ప జ్ఞానమే కదండి అమ్మవారి దగ్గర. అంటే ఇదే అహంకారం అహిత్యం అంటారన్నమాట. ఇదే ఆనందలహరి 9 నుంచి 13 శ్లోకాలు మనకు దర్శింపజేస్తున్నారు. ఇంకా 12, 13 శ్లోకాలు కూడా ఏ విధంగా చెప్తున్నారో, ఏం చెప్తున్నారో కూడా మనం చూద్దాం. అది ఈ విధంగా లంబోదర జనని అనడంలో ఎంత రమ్యత ఉందో చూశారా నిజంగాను. అటువంటి ఈ శ్లోకం నిజంగా మనం త్రికరణ శుద్ధిగా కానీ చదువుకున్నట్లయితేనండి అమ్మవారు మనల్ని తప్పకుండా అనుగ్రహించి తీరుతుందండి. ఆ శ్లోకం ఒకసారి చదువుదాం. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతము మే తదాపి త్వచ్చేతో యది మయి నజాయేత సదయం నిరాలంబోలంబోదర జని కమ్యామి శరణం అంటూ అద్భుతమైనటువంటి శ్లోకాలు అందించినటువంటి ఆ శంకర భగవత్పాదుకి ప్రణమిల్లుతూ అమ్మవారికి మనం నమస్కారం చేస్తూ తర్వాత శ్లోకాల్లో మళ్ళీ ప్రవేశిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే